ఆచి చికెన్ మసాలా. నిర్మిటిలో కొత్తగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ నెల 22న ఫ్యాక్టరీ ప్రారంభం కానున్న నేపథ్యంలో 3 రోజుల పాటు రైతు మేళా నిర్వహించి వ్యవసాయ పనిముట్లను ప్రదర్శిస్తామన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా 38 మంది రైతులకు రోటావెటర్ల లాంటి వ్యవసాయ పరికరాలను 50% సబ్సిడీతో మంత్రి పంపిణీ చేశారు. వ్యవసాయ సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయిల్ ఫామ్ పంటలను పెంచే కార్యక్రమం భాగంగా, ఎందుకంటే ఫ్యాక్టరీ మన దగ్గర ఉంది కాబట్టి మరి ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా సిద్దమైంది. దాన్ని 22 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకునేది ఉంటుంది కాబట్టి ఆ విషయం లోపల కూడా మన ఈ ప్రాంతంలో ఈ రోటావేటర్లు కానీ ఇతరత్ర ఏ యాంత్రీకరణ విషయంలోనైనా కూడా ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకా అంటే గతంలో ఒక ట్రాక్టర్లకు మాత్రమే పరిమితమైపోయి చిన్న చిన్న పనిముట్లు క్షేత్రస్థాయిలో అవసరం ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ ఇవ్వలేదు. ఇప్పుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో రైతులకు చాలా చిన్న చిన్న అవసరాలకు ఉపయోగపడేటువంటి పనిముట్లను యాంత్రీకరణ శ్రమ తగ్గించే విధంగా ఉండేటువంటి ఒక మెకనైజేషన్కు సంబంధించి అంశాలను ఇవ్వాలని నిర్ణయం చేసింది. కాబట్టి ఈ అంశం లోపల మరి రైతులందరూ కూడా ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన రైతులు, తెలంగాణ రైతులు అందరూ కూడా వాడుకోవాలి. యాంత్రీకరణతోటి దిగుబడి ఎక్కువ చేసుకొని ఉత్పత్తిని అధికంగా ఆదాయం పొందేటువంటి అవకాశం కూడా తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతూ రైతులందరికీ హుస్నాబాద్ డివిజన్ రైతులందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారికి గారులకు అదేవిధంగా